అమ్మా, ఇప్పటికే నా పెళ్లి బస్సు జీవితకాలం లేట్ అయిపోయింది. ఇది నా ఆఖరి బస్సు. ఈ బస్సు కూడా మిస్ అయిపోతే ఇంకా నడవడానికి కూడా ఓపిక ఉండదు. నా ప్రేమని చెప్పి తనతో ప్రేమని చెప్పించుకొని మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తిప్పలు పడే ఓపిక, టైము రెండూ లేవు. అందుకని డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. దానికి మీరే సరైన వ్యక్తి అని నా ఫీలింగ్. అదేంటన్నయ్య సడన్ గా నన్ను పెళ్లి పెద్దం చేసేశారు? ఏం చేస్తామమ్మా, సాధారణంగా అన్నయ్యలు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేస్తారు. కానీ ఏం చేస్తాను, అన్నయ్య పెళ్లికి చెల్లెని ఆశ్రయించాల్సి వచ్చింది. సరే అన్నయ్య, ఎప్పుడు వెళ్ళి మాట్లాడదాం చెప్పండి. శుభకార్యాన్ని వాయిదా వేయడం ఎందుకమ్మా, రేపే బెటర్ ఏమో. అలాగే అన్నయ్య, డన్. ఆమా, ఇంకొక చిన్న రిక్వెస్ట్. ఏంటి, కట్న కానుకలేమైనా మాట్లాడాలా ఏంటి? చిచిచి, అలాంటి అత్యాశలు ఆలోచనలు అస్సలు లేవమ్మా. నా జీవితంలోకి ఒక అమ్మాయి భార్యగా వస్తే అదే నాకు పెద్ద కట్నం, అదే నాకు పెద్ద కానుక. అయితే కాని కట్నం ఆశించకుండా సంపుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనమాట.